ఇలా ఏమన్నారండి, ఇంటి మీద దాడి చేయడం తప్పు, ఇంటి మీదకి వెళ్ళకూడదు, ఇంటి మీదకి అలా వెళ్తే అది రౌడీ. ఏట్రా రౌడీజం? రౌడీలు చేస్తే రౌడీజం, ప్రజలు చేస్తే తిరుగుబాటు. ప్రజలు దేశాధ్యక్షులను సైతం పరుగులెట్టించేసిన చరిత్ర ప్రపంచ చరిత్ర. అలాంటి చరిత్ర మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ ఆంధ్రలో. వీళ్ళ అణిచివేత, వీళ్ళ బూతులు, వీళ్ళ యాషాలు ఇవన్నీ చూసి ఒగ్గపట్టుకుని ఉన్న జనం ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఉన్నా అంతే, జగన్ రెడ్డి ఉన్నా అంతే, మరొకడు ఉన్నా అంతే. ఊడ్చెత్తారు. మీకు గుర్తుందా బాహుబలి సినిమా? బాహుబలిలో బలాలదేవ్ చాలా పెద్ద రాజు, మొత్తం ఎక్కడికైనా సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ప్రభాస్ గారు తాత చేతికి ఏది దొరుకుతుంది పట్టుకుని లేకపోతే జనాలు అంటాడు. ఏది దొరుకుతుంది పట్టుకుని లేచిపోతారు జనం అంతే. అలాంటి క్రూరుల మీద, నియంతల మీద ప్రజలు చేసే తిరుగుబాటు అది. ఇక్కడ ఆడవాళ్ళు చీపుర్లు పట్టుకుని వచ్చి కొట్టుపాడేశారు. చీపుర్లు పట్టుకొచ్చి ఆడవాళ్ళు. ఇది ప్రజా తిరుగుబాటు ఇది, అంతేగాని రౌడీలు చేసే దాడి కాదు. రౌడీల దాడి ఎలాగుంటుందో జగన్మోహన్ రెడ్డి చేయించాడు గతంలో. మనల్ని బూతులు తిడతారు, బూతులు తిట్టినప్పుడు టీవీలోనే అలా చూసిన వాళ్ళు అవునా వాళ్ళు దాడి చేస్తారు, అందులో తప్పే ఉందని జగన్ చెప్తున్నాడు. మీకేట్రా నొప్పి? జగన్ గారే చెప్తున్నారు కదా. ఆ రోజున జగన్ గారు అయితే క్రియేట్ చేశారు. లేని తిట్టును ఉన్నట్టుగా, ఇతను తిట్టపోయిన ఇతను తిట్టినట్టుగా క్రియేట్ చేసి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు. పట్టాభి గారు ఇంటి మీద, చిన్న చిన్న పిల్లలున్న ఇంటి మీద దాడి చేయించారు. ఏమీ లేని చోట ఈవేళ పబ్లిక్గా ఒక ఊరికొక రోడ్డు మీదకి వచ్చి మురుగుతూ ఉంటే, గతంలో అధికారం లేనప్పుడు తిట్లు తిని అధికారం ఉన్నప్పుడు తిట్లు తినడానికి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఏమన్నా ఎదవాలనుకున్నారట్రా? ఎవడ అధికారంలో లేకపోతే ఎవడు తిట్టించినట్టు. ఇప్పుడు అక్కడ బోసిడీ కంటే అర్థం ఏంటో అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు కాబట్టి ఈయన వచ్చి ఒక అర్థం చెప్పేశాడు, నన్నే తిట్టాడు అన్నాడు. తిట్టింది ఇతన్ని కాదు ఎంతకని, అర్థమైందండి? మరి ఇప్పుడు ఎవరు తిట్టించినట్టు? మా వాడు అధికారంలో లేకపోతే లంజవాడుకని కూడా తిట్టిస్తాం అవతలోని అని ఇప్పుడు ఆ ఎదవ పని చేసింది ఎదవ ఎవడో నాకు తెలియాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఆయన మాటలే కదా, మనం చెప్పిన నీతులే కదా ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నీతులే కదా ఇవి. చూడండి మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు ఎంత బాధపడుతున్నాడు జగన్. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన ముఖ్యమంత్రి గారిని నా నోటుకు వచ్చినట్టు తిడతారని చెప్పి అతనే బాధపడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఎవడో చెప్తారా నీతులు? ఎవడకి చెప్తారా క్రమశిక్షణ? ఎంతకాలం ఓర్చుకుంటారా జనం? రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఈ సందర్భానికి మాట్లాడినట్టే ఉంది ఇదంతా. చూడండి ఎంత చక్కగా చిలకలా చెప్తున్నాడు జగన్ అన్న. ఇదంతా ప్లాన్ ప్రకారం తిట్టడం, ఒక ముఖ్యమంత్రిని తిట్టడం, అంటే వాళ్ళ అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టించడం. ఇలా తిట్టడం కరెక్టేనా? ముఖ్యమంత్రి గారి తల్లిని తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టడం వల్ల భావోద్వేగాలు రేగాలి, శాంతిబద్ధ ఓడి అమ్మ సేమ్ సెట్ అయిపోయి సింక్ అయిపోయింది అంతే. ఏదమ్మా అంతేనా? కరెక్ట్గా సెట్ అయింది కదా. మనం చెప్తేనేమో నీతులను, ఎదుటోడు చెప్తే ఇంకోటినా? మనం చెప్తే సంసారం, ఎదుటోడు చెప్తే వ్యభిచారమా? ఎవడ చెప్తున్నారా నీదు? నా రప్ప నాకు కొడకల్లా ఎరా ఎవడ కనపడలేదరా అక్కడ రప్ప అనుకుంటేనే వెళ్ళపోయారా? చీపుర్లు ఎట్టి ఊడి చేతులు మొత్తం అంటే ఇడి ఓవరాక్షన్ ఇవ్వండి ఒకసారి. ముసలికొక ఓవరాక్షన్ ఒకసారి చూడండి. దాన్ని ఏందో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను. ముసలికొక ఏం వార్నింగ్ ఇచ్చిందండి? ఇది రోడ్డు మీదకి వచ్చి పిచ్చి కుక్కలా తిడుతుంది. తిట్టాను, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయండి. మా కుక్క కూడా భయపడదు, బెయిల్కి కూడా వెళ్ళనన్నది ముసలికొక్క. రే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుందండి, మాట చెప్పడం కాదురా, మాట మీద నిలబడాలా. మాట మీద నిలబడి అప్పుడు మగతాను నిరూపించుకోవాలంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో. రే ముసలి కుక్క, మాట చెప్పడం కాదు అంటే ఏమనుకున్నాడు అంటే, నేను తిట్టేహాను, ఏదో కేసు పెడతారు, నేను కోర్టులో వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను అరెస్ట్ అయిపోవచ్చు అనుకున్నారు. ప్రజల నుంచి ఇంత తీవ్ర ఆగ్రహం వస్తుందని ముసలి కుక్క అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయక ఈ ముసలి కుక్క ఎలా వెళ్ళింది తెలుసండి స్టేషన్కి? నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈయన్ని అరెస్ట్ చేయించలేదు. ఆఫ్టర్ ఆల్ ముసలి కుక్క ఇది. ఈయన్ని కాపాడారు. ఆ పోలీసులను పంపించి ఒక 10 నిమిషాలు కనుక పోలీసులు లేట్ అయి ఉంటే అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు ఒక ఆవిడ జస్ట్ ఇలా కచ్చా వేసుకుని పేగ మీద కాలు ఎత్తే ముసలికొక మటాష్, ముసలికొక అలాగా గాలిలో కలిసిపోతుంది. రేపు పొద్దున్న దండేద్దు.
ఆ జనాగ్రహం నుంచి, ఆ మహిళల ఆగ్రహం నుంచి చంద్రబాబు నాయుడు గారు వీడికి ప్రాణభిక్ష పెట్టారు పోలీసు వాళ్ళు పంపించి. చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని అరెస్ట్ చేయించడం ద్వారా వీడికి ప్రాణభిక్ష. తొక్కి పాడేద్దురు, లేతే తొక్కి పాడేద్దురు అంతే, కాళ్ళతో తొక్కితే పోతుడు వీడు. అలాంటిది ఎన్కౌంటర్ ఎప్పుడండి? రమ్మను, అది రెడ్ బుక్క, ఏం లెక్క చేయదు, నా కుక్క లెక్క చేయదు, నేను రెడీ అన్నాడా? ఒకసారి తీసి అది పెట్టండి. ఎరా అంబటి కుక్క, అంత కబుర్లు చెప్పావు కదరా, పోలీసులు వద్దు నాకు, వెళ్ళిపోండి పోలీసులు ఎక్కడి నుంచి, నేను తేల్చుకుంటాను అందులో పోయేవరా. పోలీసు వాళ్ళు వాళ్ళ పాపం ఎన్ని ఇలాగ అడ్డు పెడతా ఉంటే తీయండి, నేను తేల్చుకుంటాను, నా కుక్క కూడా భయపడదు, నేను భయపడితే కుక్క కన్నా నీచుండి అయిపోతాను, తీయండి అని చెప్పాలి కదరా కుక్క. ఎందుకు ఇలా దాగుని పోతున్నావారా? బయట ఉన్న జనాన్ని చూసి పోలీసులు ప్లీజ్ ఇంకెలాగ అడ్డు పెట్టండి, ఇలాగ అడ్డు పెట్టండి, రే ప్లీజ్ రా నన్ను కాపాడినా ముసల కుక్క. మాట చెప్పటం తొడగొట్టడం గొప్ప విషయం కాదురా, నిలబడాలి, నిలబడి దాని మీద చూపించాలి, అది మగొడతాను. ఇదేం మగొడతాను ఇదే? పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వెళ్ళిపోమని చెప్పలేపోయావా? మా రప్ప గ్యాంగ్ ఉంది, వాళ్ళ మేము తేల్చుకుంటాం, పోలీసులు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి చెప్పలేపోయావా? కుక్కల వ్యాన్లో వేసి ఇడ్చుకెళ్ళారండి. నేను చెప్పాను, అది చెప్పానండి, ఏదో నేను చెప్పిన ఆటోమేటిక్గా నాలో ఏదో ఒక్కోసారి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పూనుతారేమో అనిపిస్తుంది. ఏది చెప్తే జరిగిపోయింది. ఈయన్ని కుక్కలా తీసుకెళ్ళాలి, కుక్కల వ్యాన్లో వేయాలి, కుక్కలా ట్రీట్ చేయాలని చెప్పాం. అదే జరిగింది. ఆ కుక్కల వ్యాన్లాగా ఉంది అది. తీసుకెళ్ళి దానిలో పారేశారు. ఇడేమన్నాడు, ఇంకో మాట ఏమన్నాడండి, బెయిల్కి కూడా అప్లై చేయను. అయిపోయింది కదరా. మాట చెప్పడం గొప్ప కాదు, ముసలి కుక్క నిలబడాలి. హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు అర్ధరాత్రికి ఎందుకు దాఖలు చేయించావు? నువ్వు బెయిలే అప్లై చేయను అన్నావు కదరా. ఆ జనాగ్రహం చూసి తడిసిపోయిందా, కింద మీద బరస్ట్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో ఎవడు వెళ్తే అన్ని తొక్కి పాడేద్దరు అక్కడ. కొడకల్లారా, నోటికి ఏదొస్తే అది వాగటం. ఏముందిలే, చట్టంలో బలమైన చట్టాలు లేవు కదా, కోర్టులో ఏదో సొల్లు చెప్పేసి బయటకు వచ్చేద్దాం, లేకపోతే చిన్న తిట్టే కాబట్టి దానికి పెద్ద శిక్షలు లేవు కదా, కాబట్టి వెళ్ళిపోయి సీఎం గారిని తిట్టేద్దాం, వాళ్ళ తల్లిని తిట్టేద్దాం, పబ్లిక్గా పెద్ద పోటుగాళ్ళు అనిపించుకుందాం అంటే జనాలు తొక్కేస్తారు, తొక్కి పెట్టి నారదేస్తారు. ఇప్పటికైనా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇప్పుడు గతంలో జరిగింది ఓకే, అప్పుడు నిజం చెప్పాలంటే నీకు క్షమించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ముసలి కుక్క మురిగిన మురుగులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు సరే వదిలేండి, కుక్క మురిగింది అనుకోని వదిలేశారు. అందుకని ఆ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఇల్లు గొల్లయింది. కార్లు తగలబెట్టారు, అది తగలబెట్టారు. కార్లు కాదు, అక్కడ ఈ ముసలి కుక్క ఉంటే ముసలి కుక్కను తగలబెట్టారు జనం. ఆ మంటలోకి ఇలా ఏల్చేసి అలా పడిచేద్దరు, అలాగా అంత కోపంలో ఉన్నారు జనం. నోటికి ఏదొస్తే అది వాగితే, ఎవరి తల్లి మీద ఎవరి భార్య మీద మాట్లాడితే ఎవడరా ఊరుకునేది? చట్టాలు, రాజ్యాంగం ఇవన్నీ పాటిస్తారు జనం. ఒక స్థాయి మించిపోతే దేశాధ్యక్షులను కూడా పరిగెట్టించారు చరిత్ర, ప్రపంచ చరిత్ర. అప్పుడు రాజ్యాంగం, చట్టాలు ఏం గుర్తురావు, స్థాయి మించిపోయే వరకే. ఆ స్థాయి మించిందంటే ఎవడన్నా అంతే, ఎవడన్నా ఖతమైపోతాడు. ఇంకెవరున్నాయండి సోర్సులు? ఇదండి ఈ ముసలి కుక్క చేసిన ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరైనా కాపులు ఇప్పుడు ఒకవేళ ఇది కులాల ముసుగులో లేకపోతే కులాల ముసుగులకి ఇచ్చేస్తారని వీళ్ళ ప్రచారం నమ్మితే మనం తమాయికులు ఉండరండి. కాపు కులానికి ఇది ఒక రకంగా అవమానం చేస్తుంది వైసీపీ. ఎవడో తప్పు చేశాడు, ఆ తప్పు చేసినోడికి శిక్ష పడాలి తప్ప ఆడ వెనకాతల కులానికి ఆపాదించడం ద్వారా. ఎగ్జాంపుల్ నేను ఎంత చెప్పాను, ఒకడో దొంగతనం చేస్తూ దొరికేశాడు. ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కడు ఒక కులం ఉంటుంది. ఈ రోజున జైల్లో ఉన్న వాళ్ళు చాలామంది దొంగలు ఏదో కులానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఆ దొంగను బయట తీసుకొచ్చి వీడు పలానా కులస్తుడు, ఈయన్ని అరెస్ట్ చేస్తారంటే దాని అర్థం ఏమవుతుందండి? ఆ కులం అంతా దొంగలని వస్తుంది కదా అర్థం. ఇప్పుడు వీడు చేసిన ఏదో పని మొత్తం ఎంతో ఉన్నతమైన కాపు కులానికి ఆపాదిస్తూ ఉంటే కాపులు ఎందుకు మాట్లాడరండి? గట్టిగా మాట్లాడండి, తిరగబడండి. ఇది వైసీపీ కాపులకు చేస్తున్న అవమానం, వైసీపీ వంగవీటి రంగా గారికి చేస్తున్న అవమానం ఇది. ఎవరితో పోలుతారు? రంగా గారిని ఎవరితో పోలుతారు? వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను నేను.